నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా, ఆర్కే రోజా మంచి నటి అని మనకు అందరికీ తెలుసు. మంచి నటి కాబట్టే దాదాపు 60 నుంచి 70 సినిమాల్లో కూడా నటించినట్లుంది. తర్వాత ఏదో షోలు కూడా చేసినట్లుంది. కానీ ఈ ప్రజా జీవితంలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా నటనకైతే దూరమైంది. నటనకు దూరమైంది, కానీ ఆమెలోని ఉన్నటువంటి నటి, ఇంటర్నల్గా ఉన్నటువంటి నటి ఏదైతే ఉందో అది మాత్రం అలాగే ఉందని రాత్రి బయటపడింది. రాత్రి ఈశ్వర్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ చేసిన ఏదో ఒక కార్యక్రమంలో ఈమె కాన్ఫరెన్స్లోకి వచ్చి, ఈమె ఆంధ్రప్రదేశ్లో లేదు, ఏడ చెన్నైలోనూ హైదరాబాద్లో ఉన్నట్లుంది. అక్కడి నుంచి కాన్ఫరెన్స్లో వచ్చింది, ఏదో మాట్లాడుతూ ఉంది. ఆయన అడిగినాడు, ఏమని అడిగినాడు, వాస్తవంగా ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాలి భానుప్రకాష్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాము, దాని మీద వీడియోలు కూడా చేశాము. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి మహిళ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రుద్ది మహిళను ఈ విధంగా కించపరుస్తారా, ఈమె రోజా గారిని ఈ విధంగా కించపరుస్తారా అని చెప్పి తెగ హడావిడి చేశారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళు అనుకున్నంత మైలేజ్ ఈ ఇష్యూకి రాకపోవడంతో డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరంతా వీడియో క్లిప్పింగ్లు తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలా చేసినా కూడా మైలేజ్ రాకపోవడంతో రాత్రి డైరెక్ట్గా మేడం గారినే లైన్లోకి తీసుకొచ్చారు. మేడము వాళ్ళకన్నా పెద్ద నటి కాబట్టి, ప్రొఫెషనల్ యాక్ట్రెస్ కాబట్టి నటించేసింది. గ్లిజరిన్ కూడా లేకుండా కంట తడి పెట్టేసింది. ఈమంటాది వీళ్ళ పిల్లలు బాధపడుతున్నారంట. ఈమెకు ఒక్కదానికే పిల్లలుండేది, ఈమె ఒక్కటే మహిళ, ఈమె ఒక్కటే సెలబ్రిటీ, మిగతా వాళ్ళంతా గాలికి పుట్టి గాలికి పెరిగేశారు. ఈమె చెప్తుంది, ఈమె మీద ట్రోల్స్ చేస్తూ ఉంటే, ఈమె మీద ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈమె కూతురు కొడుకు చాలా బాధపడుతున్నారంట. చాలా బాధపడుతున్నా కూడా ఇంత గట్టిగా నిలబడడానికి కారణము అన్న జగన్మోహన్ రెడ్డి గారంట. అన్న చెల్లిలాగా చూసుకుంటారంట. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లినే చెల్లిలాగా చూసుకోడు, ఈమెను చెల్లిలాగా చూసుకొని సపోర్ట్ చేస్తాడంట. సరే, చేస్తే చేశాడు, దాంట్లో కూడా మనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఈమె అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో ఒక్కసారిగా కంటతడి డ్రామా అయితే మొదలుపెట్టింది. ఈ కంటతడి పెట్టుకొని సాక్షిలో పొద్దున్నుంచి వేసి ఎంత వేసినా 1000 మంది కూడా వ్యూస్ రాలేదు. ఇదంతా కాదని చెప్పి వాట్సాప్లోకి మెసేజ్లు పెట్టి ఈమెతో పాటు ఎవరైతే నటించారో వాళ్ళందరి దగ్గర క్లిప్పింగ్లు వాళ్ళు ఇచ్చారో లేకపోతే ఈమె రాసుకునిందో నాకైతే తెలియదు. కానీ ఒకటి చూడండి, ఈడ సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టినా, అదేవిధంగా టీవీలో వచ్చి ఏడ్చినా కూడా కనీసం మద్దతు దొరకకపోగా ఆమెకు కరెక్ట్గానే జరిగింది. ఆమె నోరైతే కదా అది పెద్ద మోరీ కదా, అసలు ఈమె తిట్టని వాళ్ళు ఎవరు ఉన్నారు, నోరు మంచిదైతే కదా అని చెప్పి స్పందన రావడంతో ఈమె ఎవరో రాధిక, ఖుష్బు, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌర్, కవిత అంట ఆ వ్యాఖ్యలు దుర్మార్గం అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ ఒకటి తీసుకొని, ఒక మెసేజ్ తీసుకొని దాన్ని సాక్షి పేపర్లో వేసినట్టు మరి రుద్దుకుంటున్నారు. వేసినారో లేదో, వీళ్ళు ఏమి వేసినా కూడా నమ్మేదానికి లేదు. ఎందుకంటే ఫేక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇక్కడ చూడండి, ఆ వ్యాఖ్యలు దుర్మార్గం, అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరు. రోజాకు మద్దతుగా నిలిచిన సినీ తారలు అమ్మ రాధిక గారు, అమ్మ ఖుష్బు గారు, అమ్మ రమ్యకృష్ణ గారు, అమ్మ మీనా గారు, నవనీత్ కౌర్ గారు, ఈమె ఎవరో కవిత అంట, ఏం సినిమాలో నటించిందో నాకైతే తెలియదు. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, రోజా ఎవరెవరిని ఏమేమి తిట్టిందని యూట్యూబ్లోనే ఉంది, వెళ్ళి చూడండి. ఇవన్నీ పక్కన పెడితే ఒక చిన్న పిల్లవాడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అక్కడెక్కడో అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే అతని మీద ఏమి అనుచిత వ్యాఖ్యలు చేసిందో ఒకసారి యూట్యూబ్లో చూడండి. మీకు తెలుగు వచ్చు కదా, వీళ్ళకి అందరికీ తెలుగు వచ్చు అనుకుంటా, కనీసం మాట్లాడేదానికి రాకపోయినా అర్థమవుతుంది అనుకుంటా, ఒకసారి చూడండి. సో వీళ్ళందరూ తిరుమలలో దర్శనాలు ఇప్పిస్తారని పరిగెత్తుకుంటూ వచ్చి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. చిరంజీవి తల్లి గారిని దూషించినప్పుడు వీళ్ళకి కనబడలేదా, అప్పుడు ఏడబోయింది సంతంతా? పవన్ కళ్యాణ్ గారిని దూషించినప్పుడు వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ వల్లే కదా, అప్పుడు ఏడబోయింది సంతంతా? ఇప్పుడు మాత్రము అంటే వీళ్ళు వచ్చినారో లేదో నాకైతే తెలియదు, కానీ స్టేట్మెంట్ అయితే ఇచ్చుకున్నారు. అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరంట. ఆమె మహిళగా ఉండి ఉమెన్ కార్డు వాడుకొని 5 సంవత్సరాలు అధికారము నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడింది, నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడింది,
రజనీకాంత్ గారిని ఏ విధంగా మాట్లాడింది, చిరంజీవి గారిని కూడా ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి తెలుసుకొని ఇట్లాంటి మెసేజ్లు ఇస్తే మీకు గౌరవంగా ఉంటుంది. ఏదో రిటైర్డ్ అయిపోయినారు, మీకేదో ఫ్రెండ్షిప్లో ఆమె గురించి తెలుసుకోకుండా మీరు వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే నిజంగా జనాల్లో పల్సన్ అయిపోతారు మేడం. ఆమె గురించి తెలుసుకోండి. ఆమె ఏం చేసింది, మంత్రిగా ఏం చేసింది, ఆమె ఎమ్మెల్యేగా ఏం చేసింది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆమె నోటికి ఎంత పని చెప్పింది, ఎవరెవరిని తిట్టింది, ఏమి తిట్టింది, ఆ మాటలు నిజంగా ఒక ఆడది మాట్లాడవలసినటువంటి మాటలు అని తెలుసుకొని వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింటే మీ మీద ఉండేటువంటి గౌరవం ఇంకా గౌరవంగా ఉండేది మేడం. అది తెలుసుకోకుండా ఆమెదో ఏడ్చిందని చెప్పి మీరు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే నిజంగా పలచనైపోతారు. ఏం మాట్లాడారంటే వీళ్ళు, ఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధపడ్డాను. అదే కంటితో పవన్ కళ్యాణ్ గారి కొడుకుని గురించి ఏం మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమని మాట్లాడిందో కూడా చూసి ఈ స్టేట్మెంట్ ఇచ్చింటే బాగుంటుంది. ఎవరీమె? రమ్యకృష్ణ గారంట. నీకు పెళ్ళాం సోదరి లేదా అంట. ఎవరీమె? నవనీత్ కౌర్. ఈమె యా దేశమో కూడా తెలియదు. రోజా సినిమా హీరోయిన్గా నటించింది, రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రిగా పనిచేసింది. మంత్రిగా ఏం పని చేసిందో కూడా తెలుసుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. అలాంటి రోజాపై ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలని ప్రశ్నిస్తూ ఉంది. రోజాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి, చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి, దాదాపు 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి, ఆ ప్రశ్న కూడా అడిగితే బాగుండేదే. అడగరు వీళ్ళు. పిరికి పంద చర్య అంట. ఈమెవరో కవిత. పిరికి పంద చర్య ఇది. గౌరవం అంటే ఏమిటి, ఎదుటి వారితో ఎటువంటి భాషతో మాట్లాడాలి అని కూడా అడుగుతాంది. ఎదుటివాడితో ఎటువంటి భాష మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను అడిగితే చెబుతారు. ముఖ్యంగా గౌరవంగా ఎలా మాట్లాడాలని మీ ఫ్రెండ్ రోజాను అడిగితే చెప్తారు. అలాంటి రోజాను వెనకేసుకొని వస్తా ఉన్నారంటే నాకైతే అర్థం కాలేదు. రోజా గురించి మీకేం తెలుసునో కూడా నాకైతే అర్థం కావడం లేదు. ఇక చూడండి, ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు, ఇంత నీచంగా ఎలా మాట్లాడతావు రోజా అని చెప్పి రోజాని అడగండి. ఆమె ఏ విధంగా మాట్లాడింది, ఆమె పాత వీడియోలు చూడండి. ఈమె మీనా, ఈమెకి అప్పుడప్పుడు దర్శనాలు ఇప్పిస్తూ ఉంటుంది. ఈ మీనా ఏం మాట్లాడింది చూడండి. రోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను. రోజా మాట్లాడిన వీడియో చూడాలి ముందు. రోజా గురించి మాట్లాడినటువంటి వీడియో గురించి మాట్లాడుతున్నావు కదా, రోజా మాట్లాడినటువంటి మాటలు, రోజా మాట్లాడినటువంటి బూతులు కనుక విని ఉంటే రేపు పొద్దున దర్శనానికి కూడా వెళ్ళవు ఆమెతో కూడా. సో ఫ్రెండ్షిప్ కూడా చేయరు ఆమెతో కూడా. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా డిలీట్ చేసుకొని పారిపోతారు. సో ఆమె ఏదో మొసలి కన్నీరు కార్చిందని చెప్పి వీళ్ళంతా కట్టగట్టుకొని వచ్చి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. ఈ మొత్తం సంత పవన్ కళ్యాణ్ గారిని దూషించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని దూషించినప్పుడు, నారా లోకేష్ గారిని దూషించినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకుని దూషించినప్పుడు ఏడపోయింది? అప్పుడు కనపడలేదా? ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ వచ్చారు. సో ఏం చెప్తానంటే, రోజా గారి మాట విని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది మేడం. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా మీ ఇష్టము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.